దేవుడు గొప్ప కార్యాలు చేయకుండా ఉండలేడు. దేవుని స్తోత్రం. చాలా సంతోషం. పాస్టర్ అమ్మ గారు అలాగే మా కుమార్తె కూడా ఇక్కడ రావాలి. మా ఫ్యామిలీని కూడా మీరు చూద్దరు. కానీ దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రండి. ఎందుకు అంటే సేవ అంటే ఏమంటే మా ప్రెసిడెంట్ గారు చెప్తారు, చావే. సేవ అంటే ఏమీ కాదండి, చావే, ముళ్ళబాట. ఆ ముళ్ళబాటలో ఏమంటే దేవుడు తన హస్తం పట్టుకుని నడిపిస్తే అది పూలబాటగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా సాక్ష్యము చిన్నది పంచుకొని కుటుంబం కోసం చిన్నది పంచుకుంటాను. ఏంటంటే పౌలు అన్నట్టుగా ఉన్నాడు, హింసకుడును దూషకుడును హానికరుడును అని 3 ముక్కలు చెప్తాడు. నేను కూడా ఒకప్పుడు కరాటే ఫైటర్ని, పోకిరిని, జులాయిని, ఎందుకు పనికిరాని పనికి మాలిన వాడను. అలాంటి వాడను దేవుడు తన ప్రేమ చేత పిలుచుకొని కాబట్టి ప్రయోజనకారుడిగా ఇక్కడ నిలబెట్టాడంటే యేసుక్రీస్తు గొప్పతనం ఏంటో నీకే తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మాటలతో వర్ణించలేము ఆయన ప్రేమ. ఈరోజు మతోన్మాదులు అన్న వాళ్ళు అనేక మంది బలవంతంగా యేసుక్రీస్తులోనికి తీసుకుపోతున్నారు. మతం అంటున్నారు. మతం కాదు, మనస్సు మార్పిడి చేసే గొప్ప ప్రక్రియ యేసు ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. హింసించేవాడిని, అనేక మందిని ఎగతాళి చేసేవాడిని, ఇష్టానుసారంగా బ్రతికేవాడి జీవితాన్ని మధురముగా మార్చాడు యేసయ్య. అదంతా ఏంటో తెలుసా? ఆయన ప్రేమతో. చాలా మందికి తెలియట్లేదండి. యేసుప్రభుని నమ్ముకుని నేను అమాయకుడు కాదు, దేశముద్ర అంటారు కదా ఆడటోడిని. కానీ దేవుడు నన్ను ఎలా మార్చాడు అంటే సాత్వికుడిగా, తగ్గించుకునేవాడిగా, విధేయత చూపించేవాడిగా మార్చింది కేవలం దేవుని కృప. ఆయన కృప కాక మరొకటి లేనే లేదు. ఏమంటే మా ఇంట్లో ఎవ్వరు పాస్టర్లు లేరు. మా కుటుంబంలో ఎవ్వరు అంటే యేసుప్రభుని నమ్ముకున్న వారు లేరు. మా నాన్నగారి తరపు, మా అమ్మగారి తరపు ఉన్నారు. మా అమ్మగారి తరపు వ్యక్తి మీ అందరికీ తెలుసు, అదే సమాధుల దొడ్డు అంతోనీ గారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఇంకొక సమాధుల దొడ్డుకి చేస్తూ ఉన్నాడు. మా తాతగారు కాకినాడలో తెలియని వాళ్ళు ఎందుకు అంటే సమాధుల తోట వాచ్మెన్ మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు. అయితే మాకు మాత్రం యేసుప్రభు లేడు. మేము రాయలసీమ ప్రాంతం, అది రాయలసీమ ప్రాంతం. అక్కడ మాకు ఇప్పుడు బంధువులు అందరూ కూడా ఇంకా ప్రభుని నమ్ముకోలేదు. ఇంకా వారు అజ్ఞానంలోనే ఉండిపోయారు. చెప్తుంటే వారికి అర్థం అవటం లేదు. కానీ ప్రార్థన చేస్తున్నాం. విషయం ఇటు నా ఇంటి వారిలో మా వదిన గారు, మా ఇంటి వారు, మా బ్రదరు నమ్ముకోకపోయినా సోషల్ యాక్టివిటీ చేస్తారు కాబట్టి ఆయన కొంత సహకారం, కానీ ఇంకెవ్వరూ సహకారం లేదు. మమ్మల్ని అందరూ వీళ్ళు ఎలా చేస్తారని చూస్తున్నారు. కానీ ఆత్మీయులైన వాళ్ళని దేవుడు నాకు ఇచ్చాడు. గుండాపుత్రి దేవదానం గారు, స్టీవెన్ అన్న, డేవిడ్ అన్న, ఎలీషా గారు, అన్నపూర్ణ గారు, ఎంతోమందికి వాళ్ళు ప్రేమతో ఏం చేస్తూ ఉంటారండి, ఆదరించి బలపరుస్తారు. ఎందుకంటే అన్నపూర్ణ గారు వాళ్ళ నాన్నగారు కూడా పాస్టర్ గారు ఏమండి, వాళ్ళందరూ కాబట్టి ఏమండి బలపరిచేవారు. అలాగే మా సేవకులందరూ కూడా, నేను ఇందులో ఫెలోషిప్లకు వచ్చేవాడిని కాదు. అలాంటిది వారి సహవాసంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించారు. మా సెక్రటరీ గారు మునుపు ఏమండి ఆయన సెక్రటరీ చేశారు. వీళ్ళందరూ వదలలేదు. తమ్ముడు ఎక్కడ కనబడినా కూడా జోసెఫ్ అన్న ఏంటి పరిచర్య అని అడుగుతారు. ఒక మాట, పాకలో ఉండే మమ్మలను ఇలాగా రావడానికి కారణం, పాకలో ఉన్న మేము ఏమంటే ఈ రీతిగా అవ్వాలని ఆశపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొంత ఇచ్చారు. ఈ మందిరం వెనకాల ఏముందంటే ఏమండి కన్నీరు ఉంది, పెనుగులాట అనేది ఈ పరిచర్య వెనకాల ఉంది. ఒక పక్క జీవిత అంటే కుటుంబాన్ని కొనసాగించడం, ఒక పక్క ఏమండి సేవ పరిచయం చేయడం. నిజంగా నాకు ఇచ్చిన సేవ, నాకు ఇచ్చిన ఏమంటే గ్రేస్ ప్రేయర్ హోమ్ కుటుంబం, ఆ బిడ్డలు
నిజంగా వాళ్ళ ప్రేమను మర్చిపోలేం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాళ్ళు మోసారు, సిమెంట్ మోసారు, ఇసుక మోసారు, అన్ని పనుల్లో వారు ఉన్నారు. దేవుని స్తోత్రం. కాబట్టి వారిని నేను మర్చిపోలేను. అండి దేవుడు మమ్మల్ని మర్చిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాంటి పరిస్థితులు నా సంఘం నాకు ఇచ్చాడు. గొప్ప సంఘం, ప్రార్థించే సంఘం. అండి ఎంత పరిస్థితుల్లో, ఇందాక తమ్ముడు చెప్తున్నాడు, ఈ పరిస్థితి అలా ఉండిపోయింది. దేవదానం గారు వచ్చి ఓపెనింగ్ చేశారు. గుండాపత్తిన దేవదానం గారు ఓపెన్ చేసి ఆయన అన్నారు, ఇది అయిపోతుంది, ప్రార్థన చేయండి అంటే అలా ఉండిపోయింది, అవలే. అందరూ ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా అయిపోయిందా చర్చ్ అయిపోయిందంటే చాలా బాధ వేసింది. అప్పుడు ఒక ఆమె వచ్చి ఏమండి బంగారం తాకట్టు పెట్టుకొని మళ్ళీ విడిపించి ఇచ్చేయండి అని ముందుకు వస్తే, ఎవరు కాదు మేరు రత్న గారు, అది తాకట్టు ఇట్టాం, ఎట్టి ₹1,00,000 పని దిగాం. తర్వాత మా పాస్టర్ గారు బంగారం కూడా తాకట్టు పెట్టాం. ఆ తర్వాత ₹4 లక్షల అప్పు చేశాను. అంటే ఎంత అయింది ఇప్పుడు? 6 లక్షలు. 1 లక్ష సంఘంలో ఉన్న బిడ్డలు ఇచ్చారు. మొత్తం ఎంత అయింది? 7 లక్షలు. ఇది ప్రారంభించి 7 సంవత్సరాలు అయ్యింది. ఇది ముగించడానికి 7 లక్షలు అయ్యింది. ఇంకా పని ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధనమైతే లేదు కానీ, ధనమైతే లేదు కానీ దర్శనము ఉంది నాకు. ధనమైతే లేదు కానీ దర్శనము ఉంది నాకు. కదలనే కదలను, కన్నీటి ప్రార్థనుంది. కదలనే కదలను, కన్నీటి ప్రార్థనుంది. ఎవరికి చేయి చాపను, నా తండ్రి ధనవంతుడు. ఎవరికి చేయి చాపను, నా తండ్రి శ్రీమంతుడు. ధనమైతే లేదు కానీ దర్శనము ఉంది నాకు. ధనమైతే లేదు కానీ దర్శనము ఉంది నాకు. కదలనే కదలను, కన్నీటి ప్రార్థన ఉంది. కదలనే కదలను. ఎవరికి చేయి చాపను, నా తండ్రి శ్రీమంతుడు. ఎవరికి చేయి చాపను, నా తండ్రి ధనవంతుడు. హల్లెలూయా. మా అన్నయ్య గారు అంటారు, అడిగి డబ్బు లేకపోతే నన్ను వచ్చి అడగమను, నేను ఇస్తాను. అడు అడగడు. మా వదిన ఉంటుందంటే అడగడు. ఎందుకంటే అతడు దేవుడు సేవకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెళ్ళి అడిగితే ఇస్తాడో అని నేను అడగను. ఎందుకు? పిలిచిన వాడు చేయి చేపను. అప్పుడు ఒక్కొక్కసారి మా అన్నయ్య అంటాడు, అన్ని బాధలు ఎందుకు, నేను ఒక మంచి ఉద్యోగంలో పెడతానండి, ఉద్యోగం చేసుకుంటూ పని చేసుకోమను. దేవుడి పని లేదు. దేవుని స్తోత్రం. ఎందుకంటే పిలిచిన వాడు. ఇంకెందుకండి, మనం ఏం బాగు చేయగలం? కాబట్టి తమ్ముడు అన్నట్టుగా ఎంత సంతోషం ఉందో. ఈ కళ్ళ నీళ్ళలో ఆనంద బాష్పాలు ఉన్నాయి, దుఃఖం కూడా ఉంది. 4 లక్షల అప్పు నేను కట్టాలంటే నా వల్ల అవుతుందా? కానీ ఏంటంటే తెగించాను. చెప్పండి, తెగించాను. ఎవరన్నా పాపం చేసినప్పుడు బరి తెగించారంటారు. నేను దేవుని కొరకు బరి తెగించాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను ఈఎంఐ కట్టాలా, కానీ నేను భయపడట్లేదు, ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం. అందుకే నలుగులాట పెనుగులాట అనేది మాకు ఉంది. తమ్ముడికి కూడా అంతే. ఎన్ని పనులు చేస్తుంటాడో ఏముంటుందో అండి. చాలామందికి నేను పేర్లు పెట్టి చెప్పక్కర్లేదు, కానీ అంటే నలుగులాట పెనుగులాట. మా జీవితాలు ఎప్పుడు ఇవే జరుగుతుంటాయి. ఒక పక్క సాతాను దాడులు ఏమండి, ఎన్ని రకాలుగా. కానీ సవాలుగానే వాక్యం ఉంటుంది. ఎప్పుడైనా కల్వరి జ్వాల సెవెన్ అని యూట్యూబ్ ఛానల్ చూడండి, ఎక్కడ కూడా చచ్చుపుచ్చు మాటలే ఉండవు, సవాళ్ళతో కూడిన వాక్యం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇలా మాట్లాడుతున్నారు? జాగ్రత్త. మీకు ఏమన్నా ట్రెడ్స్ వచ్చేస్తాయి, ఏదో వచ్చేస్తాయి అన్న, ఏది వచ్చినా పర్లేదు. ఎందుకు? జైల్లోకి వెళ్ళినా ఏం చేస్తాం? జైల్లోకి వెళ్ళినా అక్కడైనా పరిచయం చేసుకుంటాను నేను. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. మా ఆవిడకి ఎప్పుడో చెప్పేశాను, నేను జైలుకి వెళ్ళను, నువ్వు కంగారు పడకని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, చెరసాలైనా చెరసాలకే ఎల్లవలసి వచ్చినా నిన్ను గూర్చి పాడుచు నే వెళ్ళెదా. చెరసాలకే ఎల్లవలసి వచ్చినా నిన్ను గూర్చి పాడుచు నే వెళ్ళెదా. నీవు సెలవిస్తే చెరసాలను నీ మందిరముగా మార్చెదా. నీవు సెలవిస్తే చెరసాలను నీ మందిరముగా మార్చెదా. యేసు నన్ను నడిపించగలవు నీవు. నా యేసు నన్ను నడిపించగలవు నీవు. కారు మేఘాలే అయినా కోడ మునిగిపోయే జల ప్రళయాలే అయినా కారు మేఘాలే కోడ మునిగిపోయే జల ప్రళయాలే అయినా యేసు నన్ను నడిపించగలవు నీవు. నా యేసు నన్ను నడిపించగలవు నీవు. ఆ ధైర్యం యేసయ్యే. ఆ ధైర్యం ఏంటి చెప్పండి? ఎంతగా తెగించి మాట్లాడడానికి, ఎంత రోషంగా మాట్లాడడానికి మా దమ్ము, ఆ ధైర్యం యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మా పాస్టర్ గారు మా పిల్లలకి ఎప్పుడో చెప్పిస్తారు, మీరేం భయపడక మీరు నడిపించుకోండి సంఘం. హల్లెలూయా. ఏమండి, దేవుడు నేను నమ్మదగిన వాడిని కానప్పటికీ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడండి. ఆయన నన్ను విడిచిపెట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడున్న నా సంఘము, నా యూత్ బిడ్డలు, నా కుటుంబం, నా బంధువులు కూడా ఇప్పుడు నాకు సహకరిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సాలూరులో అక్కడ ఉన్నప్పటికీ రాజారావు అండి, రాధా, ఈ పరిచర్యలో మేము అక్కడి నుంచి వచ్చి మేము పని చేయలేమండి, మేము కూలిచ్చేస్తాం నేను పనిచేసినట్టు అని వారు ఈ మందిరంలో వారు కూడా పాలు పొందారు. ఇలా ఒక్కరు కాదు, అందరూ. మా ప్రెసిడెంట్ గారు అయితే నిజంగా గొప్పగా చెప్పాలి ఆయనకి. ఎందుకు అంటే ఆయన ఒకటే చెప్పాడు, బాబు దేవుడు గొప్పోడు, ఇదంతా అయిపోతుంది, సుందరమైన మందిరం అయిపోతుంది, అయిపోతుంది, అయిపోతుంది. హల్లెలూయా. ఆయన చూస్తే కడుపు నిండిపోయింది. నన్ను ప్రేమించిన వాళ్ళందరూ ఏమండి ఇక్కడ ఉన్నారు. నేను ఎలాగున్నాను, నేను ఎలా తిరిగేవాడిని, ఎలా బ్రతికేవాడిను ఏంటి. ఇంకొక విషయం తెలుసా, ఎక్కడో నేను సాక్ష్యం చెప్తే అది అబద్ధ సాక్ష్యం. ఇక్కడే పెరిగాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే నేను సాక్ష్యం చెప్తున్నాను, ఇక్కడే నా బంధువులు చుట్టుపక్కల అందరూ తెలుసు. ఏది కూడా తప్పు కాదండి, ఏది కూడా అబద్ధం కాదు. ఎందుకంటే గొప్పగా చెప్తున్నది కాదు. తమ్ముడు కూడా అలాగే తిరిగేవాడు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఎంత ఏడ్చేవారు నాకు తెలుసు. ఇక్కడే ఇల్లు. హల్లెలూయా. అంటే భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నట్టు దేవుడు నన్ను లేవనెత్తాడు, నాకు సహకారాలు ఇచ్చాడు, నాకు బంధువులను ఇచ్చాడు, నాకు ఆత్మీయ అన్నల్ని ఇచ్చాడు, నాకు అనేక మంది నా యేసు రక్త సంబంధులను నాకు ఇచ్చాడు. నా గొప్పగా నన్ను ప్రేమించి నా కొరకు ప్రార్థించే గొప్ప సంఘం అంటే గొప్ప సంఘం. ఏ సంఘం? జీవం కలిగిన దేవుని సంఘం ఉన్న సంఘం. ఏది చేయాలన్నా పేదవాళ్ళే, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళే, చిన్న చిన్న ఉద్యోగాలే, కానీ వాళ్ళు ₹1,00,000 పైగా ఇచ్చారంటే దాన్ని బట్టి దేవుని ప్రేమ, దేవుని కార్యాలు ఎన్నెన్నో ఉన్నాయి. మీకు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నేను ఆతిథ్యం ఇవ్వలేకపోయాను, సరైన సౌకర్యాలు చేయలేకపోయాను. అయినప్పటికీ చాలామంది పాటలు పాడే వాళ్ళు టైం ఇవ్వలేకపోయాను. అందరూ నన్ను క్షమించండి. మరొకసారి నేను పెట్టుకొని పిలుచుకొని మళ్ళీ మీకు కావాల్సినవన్నీ నేను చేస్తాను, చూస్తాను. దేవుని స్తోత్రం. కాబట్టి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తాను. నా కోసం, నా కుటుంబం కోసం, నా సంఘం కోసం, నా బంధువుల కోసం, మా రక్త సంబంధులుగా మారలేదు వారందరి కోసం మీరు ప్రార్థన చేయాలని ప్రభునామంలో కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. సమీక్షణ దేవునికి మహిమ కలుగును గాక.
మరి సేవ అనేది చావుతో ముడిపడింది. అంత ఇసిగిపోద్ది అనమాట ప్రాణం. ఎందుకు వచ్చేవరా సేవకు, హాయిగా ఉండేవాడిని పిలిచి మమ్మల్ని ఇలాగా అని ఎన్నోసార్లు పరలోక బాబుతో దెబ్బలట్లు పెట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఏదేమైనా దేవుడు సమృద్ధి గల చోటుకే నడిపిస్తాడు. అలాగే వారు ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని దేవుడు దీవించుగాక.